వాళ్ళు థ్యాంక్ యూ అండి ప్రెస్ అండ్ మీడియా ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి హానెస్ట్ ఫిలిం రాస్తేనే సరిపోదు, దాన్ని అంత నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా ఉండాలి. సో ఆ రకంగా ధీరజ్ గారికి, మా గీతా ఆర్ట్స్కి, బన్నివాస్ గారికి, అరవింద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి ఇంత సక్సెస్ అయినప్పుడే మాలాంటి వాళ్ళు ఇలాంటి కథలు ఇంకా బాగా రాస్తాం. అండ్ నిన్నటి నుంచి నాకు ఇన్స్టాకి చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి అన్న, ఎందుకు అలా ఏడిపించేసావు బ్రేకప్ సీన్లో, నువ్వు కనపడితే కొట్టాలని ఉంది, ఇలాంటివి వస్తున్నాయి. సో మా గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేసావు. సో అందరికీ జరిగే మూమెంట్స్ ఏవి. ఇంకోటి, నాకు సిస్టర్స్ లేరన్నా, నాకే నరికేయాలనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఎందుకు అలా వదిలే అంటే ఇంకా అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. నాకు అతను కనపడితే గొడ్డలు చించేసి నరికేద్దాం అనిపించింది నాకు అని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ కథ చావు అంటే ప్రతి సమస్యకి చావు ఒకటే పరిష్కారం కాదు అని చెప్పిన కథ, ఒక పరువుకి, ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫైట్ని చూపించే కథ. అది చాలా స్ట్రాంగ్గా చూపించినందుకు, అంతే రకంగా అంత స్ట్రాంగ్గా ఆదరించిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా, అంటే ఇందులో గౌరీ క్యారెక్టర్ వచ్చి నాకు కూడా తెలియదు, మళ్ళీ నువ్వు అంటే చాలా ఇష్టం అన్నదానికి కూడా థియేటర్ మొత్తం అరుస్తున్నారు. అండ్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ శరణ్య గారు ఎరగదీశారు. అంతే అందరూ మెసేజ్ చేసి, అది ఆ పోలీస్ స్టేషన్ సీన్ అప్పుడైతే అందరూ థియేటర్ లెగిసి పడుతుందన్న అని పెట్టినప్పుడు, అంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గుర్తు పెట్టుకొని మరీ చెప్తున్నారు అందరూ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా టెక్నీషియన్స్ బైగ్, థ్యాంక్ యూ సో మచ్ బైగ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్. సో తను ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా ఆ ఊర్లోకి వెళ్ళి ఎవరన్నా వెళ్తుంటే ఆ షర్ట్ బాగుంది అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి తీసేసుకొని వేసేవాడు. సో థ్యాంక్ యూ భరత్. అండ్ పీకే ఏంటంటే మేమిద్దరం నవ్వుకుంటూనే తిట్టుకుంటాం. ఇది కాదు అంటే నాకు ఇది కావాలి, ఇది కాదు అంటే నాకు ఇది కావాలి. సో చాలా చాలా హెల్ప్ చేశాడు పీకే. థ్యాంక్ యూ పీకే. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రవీణ్, నవీన్, బిట్టు, రాజశేఖర్, మా కో డైరెక్టర్ సారథి గారు, నందగోపాల్ గారు, నరసింహరావు గారు, నికేష్, రాఘవ, కృష్ణన్, వీళ్ళందరూ హెల్ప్ లేకపోతే ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చి మేము ఇక్కడ నుంచొని మాట్లాడేవాళ్ళం కాదు. సో వీళ్ళందరూ హెల్ప్ వల్లే ఇక్కడ ఉన్నాం మేము. చాలా కష్టపడ్డారు ఆ ఎండలో పరిగెడుతూ. నేను ఎప్పుడు ఏ పని చెప్తానో కూడా తెలియదు వాళ్ళకి. అన్ని పనులకి పరిగెట్టుకుంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు, ఇది నీ డిపార్ట్మెంట్ అని చెప్పుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ. మా ఆర్టిస్టులు నితిన్ కోసం అయితే పాపం నిన్న నేను కలిసి చూసామండి ఫిల్ము. చూస్తున్నప్పుడు ఒక ముసలావిడ వచ్చేసి రుబాబుగా అడిగిందనమాట ఫోటో. అంటే ఆయనే అండి విలన్ అంటే, ఇంకా కొట్టలేదు, సంతోషించండి అన్నారు. సో అదే సక్సెస్ అనుకుంటున్నా బ్రో. సో అదే అంటే ఇది చాలా, అంటే ఇలాంటి కథలు అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్నవి గుర్తుపెట్టుకొని ఎందుకు చంపలేదు వాడిని అని అడుగుతున్నప్పుడు, నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అంటే చంపకుండా కూడా మంచి పని చేశారు అని చాలామంది ఇచ్చేశారు. సో ఆ బ్రేకప్ సీన్స్, ఆ పెళ్లి సీన్స్, అండ్ ఆ సెలూన్ షాప్లో వాళ్ళ లవ్ సీన్స్, ఆ బ్రేకప్ సీన్స్, పోలీస్ స్టేషన్లో సీన్, ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న డైలాగులతో పాటు మెన్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, అదొక్కటి చేయకండి ప్లీజ్. చూడని వాళ్ళకి ఆ థ్రిల్ అలానే ఉంచండి. వాళ్ళు నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు ఇలాంటి ఎలిమెంట్స్కి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, ఇంత మంచి కథని నమ్మి, ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన ధీరజ్ మొగిలినేని గారు, ద ప్రొడ్యూసర్, విల్ స్పీక్ నౌ. మర్చిపోయారా? ఆబ్వియస్లీ మర్చిపోయారు. సుహాస్, శివాని చెప్తూనే ఉన్నాను ఫస్ట్ నుంచి. సో ఈ ఫస్ట్ కథ లెవెల్ నుంచి, అంటే సుహాస్ క్యారెక్టర్ ఎలాంటిదంటే
నేను కనిపించాలి, అంటే జనరల్గా వేరే ఆర్టిస్ట్ బాగా చేస్తుంటే ఓకే నేను ఇక్కడ కనిపించాలి అని కాకుండా తను బాగా చేస్తుంది, ఇంకేదన్నా రాయి, తనకి ఇంకేదన్నా చేయించు అని ఎంకరేజ్ చేశాడు. సో ఆ క్రెడిట్ అంటే కొన్ని సీన్స్ ఆ క్రెడిట్ అంతా తనవే. సో థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి కథ నమ్మినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండ్ శివాని. తను ఇప్పటికైనా నమ్మండి, హీరోయిన్గానే తీసుకున్నా ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ.